హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ట్రాన్స్ టు తెలుగు. ఈరోజు మన వీడియోలో పుష్ప 2 మూవీ రివ్యూ గురించి చూద్దాం. ఈ మూవీ గురించి మనకి ముందు నుంచే ఉన్న హైప్ తెలిసిందే. దానికి బదులుగానే పుష్పలో అల్లు అర్జున్ కూడా తగ్గేదే లేదంటూ పర్ఫార్మెన్స్ని ఇచ్చారు. మూవీ అయితే చాలా బాగుంది. దీంట్లో కూడా మనకి మూవీ పార్ట్ 1లో ఉన్నట్టే ఎర్రచందనాన్ని తేవడం, దాన్ని పోలీసుల చేతులకి దొరకకుండా బార్డర్ దాటించడం. కానీ చెప్పినంత ఈజీగా అయితే ఈ మూవీ స్క్రీన్ ప్లే ఉండదు. పార్ట్ 1లో షికావత్కి ధమ్కి ఇచ్చిన పుష్ప పార్ట్ 2లో అసలు షికావత్కి దొరకకుండా ఎర్రచందనాన్ని ఎలా బార్డర్ దాటిస్తాడు అనేదే ఒక మ్యాజికల్ పాయింట్. షికావత్ ఒక్కసారైనా పుష్ప తన చేతికి దొరక్కపోతాడా అని మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నిజంగానే సరుకు షికావత్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడా అని అనిపిస్తుంది. కానీ అక్కడున్నది పుష్ప. అంత తేలిగ్గా సరుకుని మాత్రం వదలడు. పుష్ప 2లో తన నెట్వర్కే పెరిగిపోతుంది. ఈసారి ఇంటర్నేషనల్ మొత్తం తన బిజినెస్ని పెంచుకుంటాడు. అక్కడ జరిగే డీలింగ్స్, ఫైట్స్ చాలానే బాగుంటాయి. ఎంత దూరం వెళ్ళినా మనం తగ్గి ఉండాలి అని పుష్ప క్యారెక్టర్ ప్రూవ్ చేస్తుంది. పుష్ప గారి స్టైల్, స్వాగ్, డాన్స్ మూడు అదరగొట్టాయి. మూవీ డ్యూరేషన్ 3 hours 18 minutes అయినా మనకి మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడ బోర్ కొట్టదు. ఎందుకంటే నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీనే ఎక్కువ ఉంటుంది. ఇంకా మూవీలో వచ్చే ఫైట్ సీన్స్ మట్టుకు అద్దిరిపోతాయి. పుష్ప సిండికేట్ని అలాగే తన కింద పనిచేసే వాళ్ళని ఎంత సేఫ్గా చూసుకుంటాడో చూపిస్తారు. తన మీద ఒక దెబ్బ పడినా సహిస్తాడేమో కానీ తన నమ్ముకున్న వాళ్ళ మీద ఒక్క దెబ్బ కూడా పడనివ్వడు. సుకుమార్ గారు పుష్ప క్యారెక్టర్ని ఎంత స్ట్రాంగ్గా రాశారో అలాగే పుష్పకి ఉన్న ఇంకొక యాంగిల్ తన సాఫ్ట్ నేచర్ని కూడా చూపించారు. సిండికేట్ సరుకు విషయానికి వస్తే ఎంత సీరియస్గా ఉంటాడో అలాగే తన ఫ్యామిలీ మరియు తెలిసిన వాళ్ళ జోలికి వచ్చినా కూడా పుష్ప అంతే సీరియస్గా రియాక్ట్ అవుతాడు. నిజంగానే తన ఫైట్ సీన్స్ చూస్తే చాలా వైల్డ్గా అనిపిస్తాయి. పుష్ప ఎంత హైట్స్కి అందుకున్నా పార్ట్ 1లో తన ఫ్యామిలీ విషయం వల్ల ఎంత సఫర్ అయ్యాడో పార్ట్ 2లో కూడా అదే విషయం గురించి చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ సీన్స్ని కూడా చాలా బాగానే చూపించారు. సో ఓవరాల్గా పుష్ప ఎర్రచందనాన్ని స్మగుల్ చేసి షికావత్కి ఒక్క చెక్క కూడా దొరకకుండా తనని ముప్పు తిప్పలు పెట్టించడం హైలైట్గానే నిలుస్తుంది. పుష్ప ఒక స్మగ్లర్ అయ్యి షికావత్ తనని ఆపుతున్నా కూడా మనకి పుష్పనే సపోర్ట్ చేయాలి అని అనిపిస్తుంది. అలా ఉంటుంది ఆ కంటెంట్. ఇంకా శ్రీలీల, రష్మిక మందన్న వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే అల్టిమేట్గా ఉంటాయి. పుష్ప 1 కన్నా పుష్ప 2లో పిచ్చ గ్లామర్గా చేశారు. సో ఈ మూవీని బెటర్గా ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా థియేటర్లో చూడండి. ఇంకా ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో ఎక్స్ప్లెనేషన్ అని కమెంట్ చేయండి. ఈ మూవీ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ బటన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి మంచి మంచి మూవీ స్టోరీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.